78వ కీర్తన 42, 43, 44 చరణాలు మనం ఉత్తర పద్ధతిలో చదువుదాం. 44 చరణాలు అందరం కలిసి చదువుదాం. ఆయన బాహుబాల్యమును నైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించినది దినములనైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. అందరు కలిసి చూద్దాం. ఐగుప్తులు తాగలేకుండా నేలనేలను కలవలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. దేవుడు చిన్న మాట ఇంట్లో దీవించును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం. ముందు జరిగి కూర్చున్నట్లయితే వెనుకొచ్చే వారికి స్థలం ఇచ్చిన వారు అవుతారు. మంచిది. దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. వారందరూ బాగున్నారా? మంచిది. దేవుని మహాకరుణను బట్టి నేను బాగున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మంచిది. మరి చూసుకున్నట్లయితే కనుక సండే స్కూల్కి వెళ్ళాల్సినటువంటి పిల్లలందరూ కూడా మరి సండే స్కూల్కి వెళ్ళొచ్చు. పిల్లలందరూ కూడా సండే స్కూల్ వెళ్ళాల్సిన పిల్లలందరూ కూడా సండే స్కూల్ వెళ్ళండి. మరి చూసుకున్నట్లయితే 78వ కీర్తన 42, 43, 44 చరణం మరి చదువుకున్నాం కదా. చరణాలను చదువుకున్నాం కదా. పోయిన వారము మరి అయ్యగారు వివరించినటి వాక్యాన్ని మరి జ్ఞాపకం ఉన్నదో లేదో నాకైతే తెలీదు. మరి దేవుని మహాకృపను బట్టి నేను ఇందుపల్లిలో ఉండడం జరిగింది. మరి అయ్యగారు వివరించిన చరణాలు మరి గుర్తున్నాయో లేదో నాకు తెలీదు. తిన్న ముద్ద కిందకి వెళ్ళిపోయినట్టుగా విన్న మాట మేము మర్చిపోతామండి. అరిగి బలం వచ్చిద్దో రాదో తెలియదు, కానీ విన్న మాటను బట్టి మేము నేర్చుకునేది ఏమాత్రం ఎంత ఉందో కూడా మాకు చెప్పలేము అని అంటారు. మరి అయ్యగారు వివరించారో లేదో అంటే అని గోక్కుంటున్నారు, తలగోక్కుని అని అంటున్నారంటే కనుక దేవుని స్తోత్రం, వందనాలు అందరికీ. నిజంగా. ఎందుకంటే నేను నెలల తర్వాత రాలా, లేకపోతే నేను సంవత్సరాల తర్వాత అడగలేదు. మరి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవలసినటువంటి మాట, ఒక భర్తకి భార్యకి విడాకులు అయిపోయినాయి అంట. తను దగ్గర నుంచి రావాల్సినవి మొత్తం తిను తీసుకున్నాడు. తిన దగ్గర నుంచి ఇవ్వవలసినవి అన్నీ కూడా తనకి ఇచ్చేశాడు. దాదాపుగా 25-30 సంవత్సరాలు అయిపోయింది. కానీ పరిగెత్తుకుంటూ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీకు పెళ్ళైన తర్వాత నేను నీకు పెట్టినటువంటి ఆ ముక్కు పుడక నీ దగ్గర ఉండిపోయింది ఇచ్చి. ఏంటట? పెద్ద పెద్ద నెక్లెస్లు, గాజులు, పట్టీలతో సహా అన్నీ తీసుకున్నారు. ఇంటి కాగితాలతో సహా అన్నీ చెల్లైపోయినాయి, సంతకాలు అయిపోయినాయి. దేనికోసం? సంవత్సరాల తర్వాత దేనికోసం వచ్చాడంట? ముక్కు పుడక గురించి కూడా మర్చిపోలేంటి గొప్ప జీవితాలు ఉన్నాయే. ఆ జీవితాన్నే సరిచేసి జీవితాన్నే పరిశుద్ధపరిచేటటువంటి వాక్యాన్ని మాత్రము గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయరు. ఏమాత్రం దీనికోసం ప్రయాస పడరు ఏమాత్రము కూడా కదా. నిజముగానే సిగ్గుచేటు. మనందరం బాధపడాలి ఈ విషయంలో. నిజముగానే బాధపడాలి. మంచిది. మరి బాధపడేటటువంటి వారంగా ఉన్నామో లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రేమమయుడు కదా. నువ్వు బాధపడకూడదని దేవుడు ఆయన చూస్తూ ఉంటాడు. మరి చూసుకున్నట్లయితే 78వ కీర్తన 42, 43, 44 చరణాలు అంటున్నాడు కదా. ఆయన
బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినములనైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. హల్లెలూయా. నిజంగానే అందరం అదే జాతి చెందిన వారం కాబట్టి, ఆ తరం నుంచి వచ్చిన వారం కాబట్టి నిజంగానే ఏమాత్రం కూడా స్మరణ తెచ్చుకోలేదు అన్నదానికి అందరం బాగానే ఏకీభవించాం కదా. నిజంగానే, ఎందుకంటే తానున్నటువంటి శత్రువుల చేతి నుంచి విడిపించాడు, కావలసిన దాన్ని కూడా సమకూర్చాడు, ప్రతి ఒక్కటి కూడా కార్యం చేశాడు. అయినప్పటికీ కూడా, ఇంతటి కార్యాన్ని చేసినప్పటికీ కూడా ఆ విషయాలు ఏమీ కూడా జ్ఞాపకం తెచ్చుకోలేదంట, గుర్తు చేసుకోలేదంట. వాళ్ళందరూ కూడా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు కదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేదంట. దానికి హల్లెలూయా అంటే అందరం కూడా హల్లెలూయా అనేశారు. నిజంగానే ఆ తరం నుంచి వచ్చిన వారం కదా మనం. మన తాతల నుంచి రక్తం ఏడకపోద్ది, రాస్తే ఆస్తులు వస్తాయి కానీ రాకుండానే రోగాలు, ఇగో ఇట్లాంటి బుద్ధులన్నీ కూడా వస్తాయంట. మరి అదేవిధంగా మరి అటువంటి జీవితాన్ని నుంచి వచ్చిన వారమే కాదనను, కానీ అట్టి బ్రతుకును బ్రతుకుతున్నామా లేదా, అది దేవుడు అడిగే ప్రశ్న. వారి నుంచి వచ్చిన వారమే, ఇజ్రాయేలు జనాంగమే, నిజమే, అబ్రహాము సంతానమే మనమందరము కూడా. కానీ వారు జీవించిన జీవితాన్ని బట్టి అదే విధమైన జీవితాన్ని మనము కూడా బ్రతుకుతున్నామా అన్నదే ప్రశ్న. వారి జీవితానికి నీ జీవితానికి తేడా ఏంటి? వారి బ్రతికిన బ్రతుకుకి నీవు బ్రతికే బ్రతుకుకి తేడా ఏంటి? ఈజ్ దేర్ ఎనీథింగ్ చేంజ్? ఈజ్ దేర్ ఆర్ నాట్? అంతే. ఏమైనా వ్యత్యాసం ఉందా, తేడా ఉందా? వారు చేసిన కార్యాలన్నిటినీ కూడా మర్చిపోయారంట, గుర్తు కూడా తెచ్చుకోలేదంట. దేవుడు చేశాడు, ఇంతటి గొప్ప కార్యాన్ని చేశాడు, కాపాడాడు, అయినా కానీ వారే జ్ఞాపకం చేసుకోలేదు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? వినిన మాటని మర్చిపోయే వారముగా ఆయన చేసిన కార్యము గూర్చి కూడా మర్చిపోతే బ్రతికి ఉండుట వ్యర్థము. ఒకటే మాట, నిజముగా ఆయన మాటను వింటున్నాము, అయ్యగారితో అమ్మగారి ద్వారా వివరించిన మాటను మర్చిపోతున్నాం. పర్లేదు, దేవుడు బాధపడ్డు. కానీ ఆయన చెయ్యలేని కార్యము, అవ్వనటువంటి, జరగనటువంటి, కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి, జరగనటువంటి స్థానాన్ని కూర్చా ఆ సమయంలో జరిగించినటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు అని అంటే బ్రతికి ఎందుకున్నావు? ఇంకా ఎందుకున్నావు? అంత కార్యాన్ని చేసినటువంటి దేవుణ్ణే మర్చిపోయావు, ఎందుకు బ్రతికున్నావు? మరో అవకాశాన్ని దేవునికి ఇస్తున్నాడు. మరలా నీవు జ్ఞాపకం చేసుకుని సాక్ష్యపూరితమైన జీవితాన్ని జీవించకపోతావా? నీవు జ్ఞాపకము నెమరము చేసుకోలేకపోతావా? మరలా గుర్తు చేసుకోకపోతావా? అట్టి జనాంగముగా నీవు బ్రతకక, నీవు ఇప్పుడు బ్రతకకుండా ఉంటావు కదా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని ఈ మాట మరలా మనకి చెప్తున్నాడు దేవుడు. అట్టి జీవితాన్ని నీవు జీవించకూడదు అని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు నాశనం అయిపోవాలి, బాగుపడకూడదు. ఏంటి, చిల్లు సంచిలో పోసినటువంటి చిల్లరలాగా కష్టం పడిందంతా కూడా నాశనం అయిపోవాలి అని దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడైనా రోగాలు పాలైపోవాలి, కాలు చేతులు ఇరిగిపోవాలి అని దేవుడు కోరుకుంటాడు ఎప్పుడైనా? అయ్యో నా బిడ్డ ఏడుస్తుందే. దేవుడు అంట, కంటి నుంచి జారిన కన్నీరు ఈ చెంప మీద ఆరిపోయే లోపల నువ్వు అడిగినది చేసేయాలి అని ఆశపడతాడంట. ఏంటి, చెంప మీద జారిపోయి ఆరిపోయే లోపల అడిగింది చేసేయాలని ఆశపడతాడంట. అంత ప్రేమామయుడు చెబుతున్నటువంటి మాట. నన్ను మర్చిపోతున్నారమ్మా, నన్ను మీరు మర్చిపోయి దూరం అయిపోతున్నారు. మర్చిపోవద్దు, నాకు సమీపంగా ఉండండి, మీకు కావలసిన సమస్తమును మీకు నేను తీసుకొచ్చి పెడతాను. నాకు సమీపంగా మీరు ఉండండి. వాళ్ళట్ట బ్రతికారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. 40 రోజుల ప్రయాణం ఎన్ని సంవత్సరాలు చేశారు? 40 సంవత్సరాలు. నాట్ ఏ షార్ట్ టైం పీరియడ్. అసలు చెప్పాలంటే మర్చిపోలేము నిజంగా. 40 రోజులు 40 సంవత్సరాలు.
ఎంత గ్యాప్ ఉందో చూడండి. మరి ఆ రకంగా మనం కూడా అవుతామా? మనం కూడా అవుదామా? మనం కూడా అవుదామా? ఒక విత్తనం భూమిలో నాటబడిన తర్వాత అది వృక్షమై ఫలించడానికి, మరి వరి పండుతారు కదా, వరేస్తారు కదా, అది పంట కోసి ఒక గింజలాగా రావడానికి 180 రోజులు వద్దంట. 180. మరి అలాగా ఒక ప్రతిదానికి టైం పీరియడ్ పెట్టాడు. అది కాకోకుండా అది ఫలించడానికి దేవుడు దాన్ని కాకుండా నష్టపరచడానికి దేవుడు ఎక్కడ చేయలా మనల్ని. అట్టి విధముగా మనం ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ చదువుకున్న దాన్ని బట్టి ఆ విధంగా నువ్వు ఉండకూడదు అనే ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరము కూడా నిజముగానే పోయిన నెల బల తీసుకునేటప్పుడు దగ్గర నుంచి ఈ నెల బల తీసుకోవడానికి వచ్చిన దగ్గర దాకా మరి ఎంతమందిని చంపేశామో. నేను శనివారం అదే చెప్పాను. ఈ నెలంతా కూడా ఎంతమందిని చంపేశారో. మరి పదాజ్ఞలో లేదా నరహత్య చేయవచ్చు, అది కదా, చెయ్యరాదు, నరహత్య చెయ్యరాదు అంటే గొడ్డలు కత్తిలించుకుని నరికేయడం కాదండి. మాట చేత ఏ ఒక్క వ్యక్తిని నీవు గాయపరిచినా, నొచ్చుకునేటట్టు మాట మాట్లాడినా దేవుని దృష్టిలో నువ్వు హత్య చేసినట్టే. ఖచ్చితంగా ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. ఈ యొక్క విషయం గురించి నేను ముగించేస్తాను. ఎన్నోసార్లు చెప్తూనే వచ్చాను ఈ మాట. ఈ బల్ల తీసుకున్న దగ్గర నుంచి తీసుకునేంత వరకు ఎంతమందిని చంపేశారో, ఎన్ని మాటలతో మీ భర్తనే కానీ, భార్యనే కానీ, కొడుకునే కానీ, కూతుర్నే కానీ, సహోదరునే కానీ, స్నేహితులనే కానీ, మొత్తం ఉన్న వారందరిలో ఎంతమందిని చంపేశారు ఈ 4 రోజుల్లో? దేవుని స్తోత్రం. ఎంతమందిని చంపేశారో ఒక్క విషయం నేను చెప్పిన విషయాన్ని మరణ చెప్తున్నాను. ఏ వ్యక్తినైనా కానీ నీవు బాధ పెట్టావు మాట అని అంటే, ఆ వ్యక్తి వచ్చి మందిరంలో దేవుని దగ్గరికి విజ్ఞాపన చేశాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆమేనని అన్నాడు అని అంటే, నీకు భూమి మీద మరి అన్నాడు కూడా క్షమాపణ దొరకదు. అది ఎవరైనా కానీ, అది నేనైనా మేమైనా కానీ క్షమాపణ దొరకదు. నేను చెప్పిన మాట కాదండి, ఇక్కడ నిలబడి చెప్తున్నా. నేను చెప్పబడిన మాట కాదు అది. బైబిల్లో దేవుడు అంటున్నాడు, నీవు 4 గోళ్ళ మధ్య ఒక వ్యక్తిని బాధ పెట్టావేమో, కానీ ఆ వ్యక్తిని బాధ పెట్టిన వ్యక్తిని క్షమాపణ 40 మంది ముందు నీవు అడగాలి క్షమాపణ. దేవుడు చెప్పిన మాట. రిపెంటెంట్ అంటే అలా ఉండాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ అని అంటే అలాగే ఉండాలి. క్షమాపణ కావాలంటే అలాగే అడగాలి. దేవుడు కోరుకునే విధానమే అట్లాంటిది, ఘనమైనది, గొప్ప హెచ్చింపదగినది. కాబట్టి ఎంతమందిని చంపేశామో, దేవుని దృష్టిలో ఎంతమంది పాపులముగా వచ్చేసామో ఆయన శరీరంలో పాల్గొనటానికి. మరి కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఒకరికొకరు నెమరు వేసుకుంటూ మిమ్మల్ని మీ గురించి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా జీవిద్దాం. దేవుడు చిన్నమాటి ఇంట్లో దీవించును గాక. ఆమేన్.